హాయ్ పిల్లలు, ఇవాళ మనం తలుపు గడియ కథ ఏంటో తెలుసుకుందాం. వీరభద్రం అనే గృహస్థు స్నానాల గదికి వెళ్ళి తలుపు మూసి గడియ వేసి స్నానం చేశాక తలుపులు తీద్దామనుకునేసరికి గడియ ఊడి రాలేదు. అది వేసిన చోటే గట్టిగా బిగుసుకుపోయింది. అదృష్టవశాత్తు ఆయనకు స్నానాల గదిలో ఒక మూలగా సుత్తి ఒకటి కనిపించింది. ఆయన దానితో బలంగా 4 దెబ్బలు వేశాక గడియ ఊడి వచ్చింది. ఆయన బయటకి వచ్చి భార్యాబిడ్డలతో స్నానాల గది తలుపు బిగుసుకుపోయింది. వేసేటప్పుడు సులభంగానే ఉంది, కానీ తీయబోయేటప్పుడు ఇబ్బంది కలిగిస్తోంది. సుత్తు ఉపయోగించిన గడియ తీయడం నాకే కష్టమైంది. మీ సంగతి వేరే చెప్పాలా? అందువల్ల బాగు చేయించేదాకా మీరెవ్వరూ స్నానాల గది తలుపు వేసుకోకండి అని చెప్పాడు. ఇది విని వీరభద్రం చిన్న కొడుకు వడ్రంగి ఇంటికి పరిగెట్టాడు. వడ్రంగి పని మీద పొరుగురు వెళ్ళాడని, వారం రోజుల దాకా రాడని తెలిసింది. అలవాటు మానుకోవడం అంత సులభం కాదు. వీరభద్రం పెద్ద కొడుకు పొరపాటున గడియ వేసి తిరిగి తెరవడానికి అరగంట సేపు అవస్థపడ్డాడు. అప్పుడు వాడి ఒళ్ళంతా చెమటలు పట్టడం వల్ల తలుపు గడియ వేసుకోకుండా మరోసారి స్నానం చేశాడు. అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళంతా తలుపు గడియ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండసాగారు. ఇది జరిగిన 4 రోజులకు వీరభద్రం ఇంటికి రామచంద్రం అనే బంధువు వచ్చాడు. ఆయన సన్నగా గాలికి ఎగిరిపోతాడా అన్నట్లుంటాడు. ఇంట్లో అడుగు పెడుతూనే ఆయన బయట ఎండ నిప్పులు చెరుగుతోంది, ముందుగా స్నానం చేస్తే గానీ మాట కూడా ఆడేలా లేదు అంటూ స్నానాల గదిలోకి వెళ్ళాడు. ఆ వెనువెంటనే తలుపు గడియ వేసుకున్న చప్పుడు కూడా వినిపించింది. ఆ చప్పుడు వింటూనే వీరభద్రం కంగారు పడ్డాడు. స్నానాల గది తలుపు గడియ వేయొద్దని బంధువుని ముందుగా హెచ్చరించడం మర్చిపోయాడు. ఇప్పుడు ఆయన గది నుంచి బయటపడలేకపోతే తలుపులు బద్దలు కొట్టవలసి వస్తుంది. ఎందుకైనా మంచిది, సుత్తి గది లోపలే ఉన్నది కాబట్టి ముందుగా ఆయన్ని హెచ్చరిద్దాం అని అనుకున్నాడు. తలుపు గడియ రాకపోతే ఆయన కేక పెడతాడు, ముందే ఆయన్ని కంగారు పెట్టడం ఎందుకు అని వారించింది వీరభద్రం భార్య. వీళ్ళు ఈ విషయమై కలవరపడుతూ ఉండగానే స్నానాల గది లోపల నుంచి మళ్ళీ గడియ చప్పుడైంది. తలుపులు తీసుకుని రామచంద్రం బయటికి వచ్చాడు. అమ్మయ్య, ఇప్పుడు ప్రాణం తెరిపిన పడింది అన్నాడు. వీరభద్రం కుటుంబానికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. వాళ్ళందరూ తన కేసి ఆశ్చర్యంగా చూస్తుంటే రామచంద్రం, అదేమిటి, స్నానాల గది ముందు చేరి అంతా నన్ను దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు అన్నాడు. అబ్బే, అదేం లేదు, స్నానం చేయడంలో నీకేమైనా ఇబ్బంది కలగలేదు కదా అన్నాడు వీరభద్రం తడబడుతూ. ఎవరైనా ప్రయాణం ఇబ్బందుల గురించి అడుగుతారు, నువ్వేంటి స్నానం ఇబ్బంది గురించి అడుగుతున్నావు? అయినా స్నానం చేయడంలో ఇబ్బంది ఏముంటుంది అని ప్రశ్నించాడు రామచంద్రం ఆశ్చర్యంగా. ఆ ప్రశ్నతో తన పొరపాటు తెలిసి వీరభద్రం ఇంకేమీ మాట్లాడలేదు. తలుపు గడియ దానంతట అదే బాగుపడిందేమోనని ఆయన మనసులో అనుకున్నాడు. ఆ రాత్రి వీరభద్రం స్నానం చేసేటప్పుడు తలుపు గడియ వేశాడు, కానీ తీయడానికి చాలా శ్రమపడ్డాడు. రామచంద్రం స్నానాల గది దగ్గరికి పోయి, లోపల నుంచి సుత్తి చప్పుళ్ళేమిట్రా వీరభద్రం, ఇంతకు నువ్వు లోపల ఏం చేస్తున్నావు అని అడిగాడు. అతి కష్టం మీద వీరభద్రం తలుపులు తీసుకు బయటకు వచ్చి, స్నానాల గది తలుపు గడియ బిగుసుకుపోయింది, బాగు చేద్దామంటే వడ్రంగి ఊళ్ళో లేడు, తీయడం కష్టంగా ఉందని గడియ వేసుకోకుండానే స్నానాలు చేస్తున్నాను 4 రోజుల నుంచి. మధ్యాహ్నం నువ్వు సులభంగా గడియ వేసుకుని తీసేసరికి అది బాగుపడిందేమో అనుకున్నాను. అది నీ అదృష్టమో లేక నువ్వు బక్కగా కనపడుతున్నా బలం ఎక్కువో నాకు అంతుపట్టడం లేదు. నాకు మాత్రం గడియ తీయడం ఇంకా కష్టంగానే ఉంది అన్నాడు చిన్నబోయిన ముఖంతో. అదా సంగతి అని రామచంద్రం అదే పనిగా నవ్వసాగాడు. ఎందుకలా నవ్వుతున్నావు, సంగతి ఏమిటో చెప్పు. రామచంద్రం నవ్వాపి, నేను బక్క ప్రాణిని గదరా, మా ఇంట్లో అంతా నన్ను వేళాకోళం చేస్తూ ఉంటారు. మా స్నానాల గది గడియ కూడా కాస్త బిగువే. ఇంట్లో అందరికీ సులభంగానే ఉంటుంది, కానీ నాకది వెయ్యడము తీయడము కూడా కష్టమే. గడియ కూడా వేసుకోలేదని అంతా నన్ను ఆట పట్టిస్తారని భయపడి స్నానానికి వెళ్ళినప్పుడల్లా తలుపు మూసి గడియ వేసినట్టు చప్పుడు చేస్తాను. అదే అలవాటైపోయింది. మధ్యాహ్నం ఇక్కడ కూడా అదే పని చేశాను అన్నాడు. అది విన్న వీరభద్రం కుటుంబం వాళ్ళంతా చాలాసేపు రామచంద్రంతో పాటు పెద్దగా నవ్వుకున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.